హాయ్ అండి, నేను ఝాన్సీని. ఈ కాయలు అందరికీ తెలిసిందే. నేను చాలాసార్లు వీడియోస్ పెట్టాను. లెమన్ వైన్ అండి, అంటే తీగజాతి నిమ్మకాయలు. అవి చాలా వచ్చినాయండి. అవి ఏం చేయాలి, ఎలా చేయాలో అర్థం కాక చట్నీ చేద్దామని డిసైడ్ అయ్యాను. అదే నేను వీడియోలో పెట్టానమాట. కాయలును పచ్చిమిరపకాయలు బాగా శుభ్రం చేసుకొని, నేనైతే అవి ఆవిరి మీద పెట్టాలని చెప్పేసి మేము ఇడ్లీ ప్లేట్లలో ఆవిరి మీద పెట్టేశాను. నాకు 2 ప్లేట్లు అయినాయి. అంటే మిరపకాయలు మగ్గటం వరకే, మగ్గిన తర్వాత తీసేసుకోవటము, చూసుకొని జాగ్రత్తగా చూసి తీసేసుకోవటమే. అవి ఏం చేయాలంటే ఫస్ట్ మిరపకాయలు గ్రైండ్ చేసుకోవాల్సింది. నాకు ఫస్ట్ టైం కదా, ఐడియా లేక నేను 2 కలిపి ఒకేసారి గ్రైండ్ చేసేసాను అనమాట. అవి గ్రైండ్ చేసేటప్పటికి బాగా మెత్తగా పికిల్లాగా అయిపోయింది. 2 గ్రైండ్ చేసేటప్పటికి చూడండి అట్లా మెత్తగా అయిపోయింది. దాన్ని ఏం చేశానంటే ఇప్పుడు ఒక బాండీలోకి నూనె తీసుకొని, నూనె కాగిన తర్వాత ఈ గ్రైండ్ చేసిన గ్రేవీ అంతా దానిలో వేసేసి, అంటే యాక్చువల్గా పచ్చిమిరపకాయలు కారము 2 వేసుకోవాలా, అట్లానే వేసాను నేను. కానీ మీరు ఒక్క పచ్చిమిరపకాయలు వేసుకున్నా సరిపడా వేసుకున్నా కూడా పర్వాలేదు. కారం నాకు కొంచెం ఎక్కువగానే అనిపించింది. అంటే ఇది పులుపు పూర్తిగా ఉండదు కదండి మన నిమ్మకాయ మాదిరిగా. ఆ కారము, ఉప్పు, కొంచెం ఇంగువ పొడి వేసుకొని, మెంతి పొడి కూడా వేసుకొని ఆ నూనె బయటకు వచ్చేదాకా ఉంచి తీసేసిన తర్వాత ఇంకా మా పిల్లలకు ఆ టేస్ట్ విపరీతంగా నచ్చిందండి. నేను వీడియోలో తీసేలోపే తినే. మీ దగ్గర కూడా ఈ మొక్క ఉంటే కనుక మీరు ఇలానే చేయండి.